ఎట్లుంది రైతుల పరిస్థితి ఏంది? మంచిగా పంటలు పండుతున్నాయా? నీళ్లు రాక ఏదో ఇబ్బంది పడుతుర్రట? రైతులకు ఏం మంచిగుందండి. ఎక్కడిదక్కడ ఆగమాగం. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి హ్మ్. నీళ్ళు లేవు. హ్మ్. కరెంట్ సక్కగా లేదు. హ్మ్. ఎ ఎక్కడ ఏది లేదు పరిస్థితి. హ్మ్. ఈ పొలాలు ప ఎండిపోతున్నాయా? పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎక్కడన్నా మొక్కజొన్నలు వేసినయి ఎండిపోతున్నాయి. ఈ పొలం కాకపోతే మీదేనా? ఇది నాదేనండి పొలం. హ్మ్. ఈ పొలం మాదే. హ్మ్. ఇది కాకుండా ఇగో అక్కడ కూడా ఇంకా 2 ఎకరాలు అటే ఎండిపోయింది. హ్మ్. మొత్తం 4 ఎకరాలు ఎండిపోయింది. హ్మ్. పొట్ట దశకున్నాక. హ్మ్. ఇక నీళ్ళు లేకనేనా? నీళ్ళు లేకనేనండి. హ్మ్. నీళ్ళు లేకనే. నీళ్ళు లేకనే మొత్తం నెర్రెలు పారినట్టుందిగా అంతా? మొత్తం నెర్రెలే పారిందండి. ఆ! నీళ్ళు లేకనే ఇబ్బంది. ఎందుకు నీళ్ళెందుకు రావట్లేదు ఇక్కడ? అక్కడి నుంచి వదిలిపెట్టడం లేదు అసలు. హ్మ్. అధికారులే పట్టించుకోలేదు. అధికారులు పట్టించుకోలేదు. హ్మ్. ఎన్ని ఎకరాలు ఎండిపోయింది మీది? 4 ఎకరాలండి. 4 ఎకరాలు. మరి ఎంత నష్టం వచ్చుంటది? అందరూ ఎకరాన 20, 25 వేలు పెట్టుబడి అయితది. ఆ! ఇక మొత్తం 1,00,000 పైన వచ్చుంటది. 1,00,000 పైన ఆ! మరి నష్టం జరిగింది. ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా కట్టిస్తా ఉంటుందా ఇట్లా? ఏదండి ప్రభుత్వం నుంచి ఏం కట్టిస్తున్నారు? ప్రతిపక్షం అడిగితే ఆ! రైతు బంధు పోయింది. ఉన్న రైతు బంధు బంద్ అయిపోయా. ఆ! ఏం కట్టిస్తాడు రైతును ఇక? ఆ! ఆ? ఆహా అట్లా కూడా ఇక ఇది తట్టుకోలేక మరి అదే పరిస్థితి అవుతున్నది. ఆ! చనిపోయే పరిస్థితా? సరిపోయే పరిస్థితి మరి ఏమున్నదండి? ఇంత ఎందుకు పెట్టుబడులు పెట్టి ఆ! మొక్కజొన్న చూడండి 4 ఎకరాల మొక్కజొన్న, ఈ 4 ఎకరాల పొలం. ఆ! ఏంది మరి ఇట్లా నీళ్లు లేక ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు? గతంలో ఏమైనా ఇబ్బంది ఉందా ఇట్లా? గతంలో ఏమి ఇబ్బంది లేదండి. కరెంట్‌కి కొదవలేదు, నీళ్ళకి కొదవలేవు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దేనికి కొదవలేదు. హ్మ్. రైతు బంధు పడేది మంచిగా ఏ పంటది ఆ పంట. హ్మ్. 6 నెలలకు హ్మ్. వచ్చేది. హ్మ్. కాలువ బాగొచ్చేది. హ్మ్. కాకపోతే ఇంకా మేము సార్‌కు ఫోన్ చేసేది దయాకర్ రావుకు. హ్మ్. సార్ జర బంద్ చేయమనండి ఇక మా పొలాలు దిగబడతాయి. హ్మ్. కొయ్యరాదని చెప్పేది. ఆ! మాజీ ఎమ్మెల్యే మీకు. ఆ! అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్లా అడిగేది. మంత్రి గారు ఉన్నాడు ఆయన. ఆ! ఇప్పుడు ఏది లేదు. పట్టించుకునేటోళ్ళు లేడు ఇప్పుడు. పట్టించుకునేటోళ్ళు లేరా? మీ ఎమ్మెల్యేని అడిగితే ఏమంటుంది యశస్విని రెడ్డి గారిని? ఆమె మాకు గానొత్తనా అండి ఎలక్షన్‌లప్పుడు గానొచ్చింది. మళ్ళీ ఇంతవరకు మాకు పతకం రాలే. కానొస్తలేదా? ఎందుకు? రైతులకి ఇంత యాహ్! ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు? రైతులకు గానొచ్చుడే లేదు. ఆ! ఎన్నడూ మాకైతే కానరాలే. ఆ! పాలకుర్తికి కూడా రాలే ఆమె ఎప్పుడు. ఆ! పాలకుర్తినే కదా మేడ ఉండేది. మేడం ఏది మేము ఎప్పుడు పోయినా పాలకుర్తికైతే మాకు ఇంతవరకు కానరాలే. కానరాలే. ఏమన్నా ఉంటే వాళ్ళ అత్త వచ్చి తట్టినది ఝాన్సీ రెడ్డి. ఆ! ఇగ ఆమె వచ్చిపోతది. కలిసే ప్రయత్నం చేసిర్రా మరి మేడంని? మేము ఇక ఎప్పుడు మా ఆఫీస్ కాంచి అటు పోయినాం గానీ ఇక ఆమె ఎప్పుడు కానరాలేదు. ఆ! మేము లోపలికి పోలేదు. అంతేనా? మరి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితే కదా! ఇబ్బందేనండి. హ్మ్. రైతులకు చాలా ఇబ్బంది. హ్మ్. ఒకవైపు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. రైతులు మొత్తం నీళ్లు లేక ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఎందుకు రైతులను ఇంత చిన్న చూపు చూస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎక్కడుందండి ప్రజాప్రభుత్వం? హ్మ్. ఏం చెప్తుంది? హ్మ్. వాళ్ళు ఎప్పుడన్నా కనీసానికి ఈ రైతులకు ఇది చేద్దాం, గది చేద్దాం అన్నదేమన్నా ఉన్నదా? ఎప్పుడన్నా వస్తుందా వాళ్ళకు? హ్మ్. ఒక్కసారన్నా కనీసానికి ఈ రైతులను ఇది చేద్దాం, రైతు బంధు చేద్దామని. హ్మ్. అవి 2 ఎకరాలని, 3 ఎకరాలని, హ్మ్. 2 ఎకరాలు లేదు, 3 ఎకరాలు లేదు. హ్మ్. అది ఇంతవరకు ఏది లేని లేదు. టకీ టకీమనుకుంటూ రాలే? టాకీ టీకి లేదు. కాకపోతే అప్పుడు పోయిన ప్రభుత్వం ఉన్న పైసలే అవి వచ్చినప్పుడు వచ్చినాయి. ఆ! కథం వీళ్ళు గెలిచినాక. ఆ! ఆ ప్రభుత్వం ఇక ఎలక్షన్ల కోడిపడదని వీళ్ళు ఆపి అది చేసిండ్రు. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినయే లేదు. ఆ! ఇప్పుడు ఈ పొలం నీదేనా? మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నాదే అండి. ఆ! 4 4 ఎకరాలు ఎకరాలు. ఇట్లే పరిస్థితి. మొత్తం ఇదే పరిస్థితి. ఆ! ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తామని ఏమి అనట్లేదు. ఏం లేదు. ఆ! మరేంది అప్పు తెచ్చి పెట్టినావా ఇదంతా? అప్పేనండి. అప్పు లేకపోతే ఎక్కడి నుంచి తెస్తామండి? ఆ! పోనీ రైతు భరోసా వచ్చినా నీకు కొంచెం సేఫ్ సేఫ్టీ అయితుండే. ఉండు. అది కూడా అది రాలేదా? కూడా రాలే. 15,000 ఇస్తామన్నారు కదన్నా? 15,000 ఎక్కడిదండి 15,000. ఆ! వాడు రూ. 15 కూడా ఇంతవరకు గతి లేవు. అంతేనా? ఆ! రూ. 15 కూడా రూ. గతి. 15 కూడా గతి లేవు. హ్మ్. వాడు ఆన్ చేస్తాడండి. హ్మ్. ఏం పైసలు కూడా లేవంటున్నారు మరి ముఖ్యమంత్రి దగ్గర. ఇక ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేని మరి మేము ఇది చేస్తాను అది చేస్తాను అని ఎట్లా అంటాడండి? హ్మ్. హ్మ్? హ్మ్. పైసలు లేవు అని పైసలు లేవు ఆడ ఖజానా ఖాళీ అని చెప్తాడు. హ్మ్. ఆ? హ్మ్. ఇక వాడు ఖజానా ఖాళీ ఉన్నాడు అప్పుడు తెలియదా ఖజానా ఖాళీ అని? అప్పుడు ఏదున్నా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడు. రైతులకు ఏ ఇబ్బంది లేదండి ఆ! అప్పుడు. మరి ఎందుకు ప్రభుత్వం మారంగానే తక్కువకి అయితుంది మీకు? ఇక ప్రభుత్వం మనగా పట్టించుకుని వాళ్ళు గంతే కదా ఇక దోసుకున్నాడు. హ్మ్. ఇక ఎవరికి వచ్చినా వాడే అమ్ముకుంటున్నాడు. ఆ! అంతే తప్ప వాళ్ళు రైతులు పట్టించుకుందాం ఆ! ఓ పరిపాలన మంచి చేద్దాం అనేది ఏముంది పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టుడు హ్మ్. ఇవి తప్ప వాళ్ళకు ఇక రైతుల మీద అది లేదు. ప్రతిపక్షాలను తిట్టుడు తప్ప ఏం తిట్టుడు లేదు. తప్ప ఏది లేదు. ఆ! మీలాంటి రైతులను పట్టించుకుంటలేరు. పట్టించుకోండి ఎక్కడదండి పట్టించుకోండి సాగు మార్గం ఇక. ఆ! అంత పరిస్థితికి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తీసుకొచ్చిందంటారా? ఈ ప్రభుత్వం వెనకటి రోజులు అన్నది ఇవేనండి. అలాంటి రోజులు. ఆలాంటి రోజులే ఆ! కుండలు పట్టుకొని నీళ్ళకి తక్లీఫ్ అవుతుంది అంటే మంచినీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఆ! ఒక 4 రోజులు వస్తే మన 4 రోజులు కొన్నాను 4 రోజులు వదులుతారు. హ్మ్. 4 రోజులు 4 కొన్నాడు. రోజులు కొన్నాడు. హ్మ్. అవి కూడా నీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. హ్మ్. మంచినీళ్ళకి తాగటానికి తాగడానికి కూడా ఇబ్బందా? తాగటానికి కూడా ఇబ్బంది అండి. అయ్యో! ఆ! మరి తాగడానికి కూడా నీళ్ళు ఇస్తలేరు కదా! తాగటానికి కూడా లేవు. ఇక వాడు సాగునీరు ఏమి ఇస్తాడు? సాగునీళ్ళకి మొన్న పోయి ఆ సార్ కొట్లాడితే మొన్న 2 రోజులు వచ్చినాయి. ఎవరు మాజీ మంత్రి మాజీ మంత్రి గారు కొట్లాడితే దయాకర్ వచ్చినాయి. రావు దయాకర్ కొట్టిండా? రావు కొట్లాడితే. ఆ! అవి విడిచిపెట్టిర్రు. ఆ,
అది కూడా పూర్తిగా రాలేవంటారు పూర్తిగా కదా. రాలే ఇవి కూడా. ఆ. ఏంది మరి ఏం చెప్తావు ఈ ప్రభుత్వానికి ఒక రైతుగా? ఇక ప్రభుత్వానికి ప్రజలే చెప్పాలి, వచ్చే ఎలక్షన్లకు ప్రజలే బుద్ధి చెప్తారు, కానీ ఇక వీళ్ళు అంతేనా? ఇక అంతే అండి. ఒకటి రైతులకు ఇచ్చే హామీలు నెరవేర్చిందనా? రైతులకు ఏమి ఇచ్చిందో ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, ఉమ్. అదేం తన్నుకొని చచ్చుడే తప్ప ఏమి లేదు ఆడోళ్ళు. ఏం ఆ? లేదు. నేను కూడా తప్ప నీతో పనిగా మా ఊరికంటే నువ్వెందుకు వాళ్ళ కిరాయి బస్ కిరాయి పెట్టవలసి వస్తుంది. నేను పోతే తీయని అది 4 రోజులు పోయా, ఆ. అది 4 రోజులు పోయా. ఆ. హామీల వల్ల ఉపయోగం ఏమీ ఏం లేదు. లేదండి. ఓకే, రైతులకి రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి ఇస్తామన్నారు. అవన్నీ వస్తున్నాయి. ఒక్కటి లేదండి, ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏది లేదు. ఏ పథకాలు ఏ రావు? పథకాలు రావండి మరి ఏంది ఇంతవరకు. ఎందుకు మరి ఇంత గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు? చెప్పుడు వరకేనండి, చేసుడైతే మాకైతే ఏడ కానొత్తలేదు. మరి ఉమ్. ఒక్క ఈ ఫ్రీ బస్సు తప్ప ఎక్కడైతే మాకు కానొత్తలేదు. ఎక్కడ కానొస్తలేదు. ఆ? ఏమనుకుంటారు రైతులు, ఏమనుకుంటారు మరి? రైతులు ఏమనుకుంటారండి, రైతులు ఇగిస్తామా అని గదే అనుకుంటారు. ఉమ్. ఇక వచ్చే ఎలక్షన్లో మాత్రం వానికి తప్పకుండా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంటుంది. డిపాజిట్ కూడా రాదు. రాదండి ఖచ్చితంగా. అంతేనా? వాళ్ళు ఏం గొప్పగా మళ్ళీ మాదే 15 ఏళ్ళు మేము ఉంటాం ఇక చెప్పుకుంటాడు అట్టనే, వాళ్ళ మాటలకి ఎట్లున్నది. అంతేనా? ఫైనల్ గా రైతులు గోసపడుతున్నారు. మోసపడుతున్నారండి, ఉమ్. చాలా ఇబ్బంది అయితే. ఏం చెప్తారు ఈ ప్రభుత్వం? నిలయమని చెప్తారా? ఏమి అడుగుతారు? డిమాండ్ ఏం చేస్తారు? డిమాండ్ ప్రభుత్వం ఈ నష్టపరిహారం కూడా కట్టియాలండి. ఉమ్. ఎకరాన కనీసానికి బాగా రేవంత్ రెడ్డి అన్నదే, నేను 25,000 ఎకరానికి 25,000 కట్టియాలని రేవంత్ రెడ్డి అన్నదే. అవునా? ఆ 25,000 కట్టియాలి. ఉమ్. ఇప్పటికైనా నీళ్ళు వదిలిపెట్టాలి. ఉమ్. కొన్ని అక్కర వస్తాయి, ఉమ్. కూసో వాళ్ళు బయటికి బయటికి వెళ్తారండి వెళ్తారు. కొద్ది గొప్పనన్నా.